ఏయ్, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు మను? వెళ్ళి ఏం చేయమంటావు? వేలకి లక్షలకి మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేయమంటావా? మోసాలు చేయమంటావా? చిత్ర చిత్ర ఏది ఏం జరిగినా వినోద్ని నేను పెళ్లి చేసుకుని తీరాలి, అంతే. హే, నీకన్నా పిచ్చి పట్టిందా? అమర్ తన కుటుంబం జోలికొస్తే వదలడని చెప్పాను కదా. అదే నా ధైర్యం కూడా. నేను చిత్రగా ఉంటేనే కదా ప్రాబ్లం. చిత్ర వైఫ్ ఆఫ్ వినోద్ అయితే బావగారు నన్నేమీ చేయలేరు. వినోద్ ఎదురుగా నిజం చెప్పలేరు. ఇప్పుడు నా గతం నన్ను వెతుక్కుంటూ వచ్చేలోపు వినోద్తో నా మెడలో తాళి కట్టించుకోవాలి. సరే మను, వెళ్ళొస్తాను. చిత్ర నువ్వెక్కడున్నావా? మనోహర్ గారు మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాను వినోద్. చిత్ర నీకోసం గుడంతా వెతుకుతుంటే నువ్వెక్కడున్నావు? అది వినోద్, నేనే కాదు, బాగి ఆంటీ అంకుల్ కూడా వచ్చారు. అవునా? హా, బాగీకి నువ్వు తన మాట కాదని ఇక్కడికి వచ్చాయని తెలుసుకుని మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది. ఛ, ఆవిడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటుంది? నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతా. వినోద్, ఇక్కడ కాదు వినోద్, ఇంటికెళ్ళాక మనం మాట్లాడుకుందాం. ఆ చిత్ర నీతో ఏదో మాట్లాడాలంట, మీరు మాట్లాడేసి రండి. వినోద్, వెళ్దాం పదా.